బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న ఒక లేడీ డిఎస్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి వల విసిరిందని, ప్రేమ పేరుతో ఈ లేడీ డిఎస్పి రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసం చేసి అతని దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దండుకుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఇంతకీ ఎవరా లేడీ డిఎస్పి? ఆవిడ ఎవరికి వల విసిరింది? ఆవిడ వలలో ఎవరు చిక్కుకున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దంతెవాడ డిఎస్పి కల్పన వర్మ ప్రేమ పేరుతో మోసం చేసిందన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. డిఎస్పిగా విధులు నిర్వహిస్తూనే దీపక్ టండన్తో వివాహేతర సంబంధం అంటూ అభియోగాలు. భార్య ముందే డిఎస్పి కల్పన వర్మతో దీపక్ టండన్ వీడియో కాల్స్, చాటింగ్. డిఎస్పి కల్పన వర్మ సోదరుడికి రెస్టారెంట్ గిఫ్ట్గా ఇచ్చానంటున్న దీపక్. కల్పన వర్మ చూపించిన ప్రేమతో కారు, డైమండ్ రింగ్, కోట్లు సమర్పించుకుంటున్నట్లు దీపక్ ఆరోపణ. డబ్బు అడిగితే అక్రమ కేసులు పెడతానంటూ డిఎస్పి బెదిరించినట్లుగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దంతవాడ డిఎస్పిగా పనిచేస్తున్నటువంటి కల్పన వర్మ, ఆవిడ ప్రేమ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి దీపక్ అతనికి వల విసిరినట్లుగా, ప్రేమ పేరుతో కల్పన వర్మ తనని మోసం చేసినట్లుగా, ప్రేమ పేరుతోనే కల్పన వర్మ సోదరుడికి రెస్టారెంట్ గిఫ్ట్గా ఇచ్చానంటున్న దీపక్. సో ఈ కల్పన వర్మ దీపక్తో చాట్ చేసిన వీడియోలు, అలాగే వీడియో కాల్స్ చేసినటువంటి మొత్తం కూడా ఇప్పుడు డేటా బయటకు వచ్చింది. దాని ప్రకారంగా చూసుకుంటే దంతెవాడ డిఎస్పిగా పనిచేస్తున్నటువంటి కల్పన వర్మ ప్రేమ పేరుతో దీపక్ టండన్ని మోసం చేసి అతని దగ్గర నుంచి వాళ్ళ సోదరుడికి రెస్టారెంట్ ఇప్పించుకున్నట్లుగా, అలాగే ఆమె ఈ కారు కనపడుతున్న కారు ఏదైతే ఉందో ఆ కారుని తీసుకున్నట్లుగా, డైమండ్ రింగ్ తీసుకున్నట్లుగా, కోట్లాది రూపాయలు కూడా దీపక్ ఆవిడికి సమర్పించినట్లుగా ఆయన అయితే చెప్తూ ఉన్నారు. సో డబ్బులు అడిగితే అక్రమ కేసులు బనాయిస్తానంటూ ఆవిడ దీపక్ను బెదిరించినట్లుగా ఆయన అయితే ఇప్పుడు బయట పెడుతూ ఉన్నాడు. ఇది తెలంగాణలో సంచలనంగా మారింది. దానికి కారణం ఏంటంటే డిఎస్పిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఎంతోమందికి న్యాయం చేయాల్సినటువంటి ఒక మహిళ ఇలా చేయడం ఏంటి అంటూ నెటిజన్లు ఆవిడని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళిద్దరూ కూడా చేసుకున్నటువంటి చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో వారిద్దరూ దీపక్ భార్య ముందే వీడియో కాల్స్ మాట్లాడుకునేవారని, వారి భార్య ముందే చాటింగ్ చేసేవారన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిఎస్పి కల్పన వర్మ ప్రేమ పేరుతో దీపక్ని మోసం చేసినట్లుగా అతనైతే ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీని మీద కల్పన వర్మ వర్షన్ ఏంటనేది ఇప్పటికైతే తెలియదు. దీని మీద ఆవిడ స్పందించి అసలు ఏం జరిగిందనేది కనుక బయట పెడితేనే అసలు ఈ అంశంలో, ఈ ఘటనలో ఏం జరిగిందనేది వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.